క్రైస్తవ మతంలో నమ్మకం లేని వారిని హెడన్లని, ఇస్లాం మతం తమ మతంలో నమ్మకం లేని వారిని కాపీర్ అని అంటున్నాయని, కానీ హిందూ మతం మాత్రం అందరినీ సమదృష్టితో చూసే మతం అని ప్రచారం చేసింది ఎవరు? చాలా మంచి స్టేట్మెంట్ ఇది, రైట్. క్రైస్తవ మతంలో ఉంటారు, క్రైస్తవ మతం పైనే నమ్మకం ఉండదు వాళ్ళకి, అటువంటి వాళ్ళని క్రైస్తవ మతం హెడన్స్ అంటుంది, రైట్. ఇస్లాం మతంలో ఉంటారు, ఇస్లాం మతం పైనే నమ్మకం ఉండదు వాళ్ళని కాపీర్లు అంటుంది ఇస్లాం మతం. కానీ హిందూ మతం మాత్రం అలా కాదు, అందరినీ సమదృష్టితో చూసే మతమయ్యా అని పేర్కొన్న వ్యక్తి దయానంద సరస్వతి. దయానంద సరస్వతి గారి యొక్క అసలు పేరే మూలశంకర్. ఏ శంకర్? మూలశంకర్ అనాలి. ఆ మూలశంకర్ గారే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. భారతీయ సంస్కృతి ప్రభావాన్ని, ఆధ్యాత్మిక వైశిష్టాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? భారతీయ సంస్కృతి ప్రభావాన్ని, ఆధ్యాత్మిక వైశిష్టాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు అనంటే స్వామి వివేకానందుడు. స్వామి వివేకానందుడి యొక్క అసలు పేరే నరేంద్రనాథ్ దత్తా. నరేంద్రనాథ్ దత్తా అని అంటాం. 1893లో అమెరికాలోని చికాగో వద్ద జరిగిన మత సమ్మేళనాలకు వెళ్ళి మన భారతీయ సంస్కృతి వైభవాన్ని, ఆధ్యాత్మిక వైశిష్టాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ఎవరైనా? నరేంద్రనాథుడు. ఆయన్నే స్వామి వివేకానంద అని అంటాము. స్వామి వివేకానంద గారి యొక్క బిరుదులు కర్మయోగి, హిందూ మత ఆధ్యాత్మిక రాయబారి అని అంటాము. ఎవరిని? స్వామి వివేకానంద గారిని.